పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన్న ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచిన్న వారు ఖడ్గం చేతనైనను, క్షేమం చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు, గాని కల్దీల యొద్దకు బయలువెళ్ళేవారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనినట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పసురు కుమారుడైన గెదల్యాయును, సెమల్యా కుమారుడైన యోకాలును, మల్కియా కుమారుడైన పసురును వినిరి. గనుక ప్రధానులు రాజుతో మనవి చేసి నదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిల్చున్న యోధుల చేతులను, ప్రజలందరికీ చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడని వారు ఇర్మియాను పట్టుకొని రాజగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యమీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును సండుడును వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగో మనవి చేసెను, రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వెయ్యబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును, పట్నంలోనైనను ఇంకను రొట్టెలేమియూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతనిని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరంలో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలు, చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియాను పట్టుకొనున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పెను. మరియు ఇర్మియా ఇలాగా చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందిగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలవనంపించి అతనితో ఇట్లానెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా, ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యంగా ప్రమాణము చేసెను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లానెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతులు యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లానెను, కల్దీల పక్షముగా ఉండి యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహాసించెదరు. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు, నీవు బ్రతికి బాగుండునట్లుగా నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్ళక పోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను,
యోధా రాజు నగరంలో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగ జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపూచి నీ పైన విజయము పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని ఎందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలక బబులోను రాజు చేత పట్టబడదు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకుండినట్లు ఈ సంగతులను ఎవనికి తెలియనీయకము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు విని ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండినట్లు రాజుతో నీవు చేసిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకు ఇప్పుడే తెలియజెప్పమనగా, నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతుని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను. అంతటి అధిపతులందరూ ఇర్మియా వద్దకు వచ్చి అడగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిరి. యెరూషలేము పట్టబడి వరకు ఇర్మియా బందీగృహశాలలో ఉండెను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.